స్తోత్రం స్తుతి స్తోత్రం. జెడి ప్రకారంగా మరి ఆవిడ జీవితంలో కావాల్సిన జ్ఞానము దేవుని వాక్యము ఆవిడ జీవితంలో ఉంచాను. అలానే తన కుటుంబాన్ని కూడా ఆవిడ దీవించి ఆశీర్వదించమని ఇదిగో తల్లి దిన వర్తమానంలో వెళ్ళొచ్చిన వర్తమానం ద్వారా ప్రజలందరూ విని వాక్యం ద్వారా విని ఆ విని ద్వారా విశ్వాసము దేవుని ప్రేమ ప్రతి ఒక్కరూ పొందుకొని లోకానికి నాయన సాక్షులుగా మరి ఒక్కరైనా రక్షించబడటానికి ఈ సమయాన్ని చేతికి అప్పగిస్తూ యేసునామములో ప్రార్థించి స్తుతించి నూతన సంవత్సరంలో పెట్టబోతున్న మాటని చేతికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి విడిని చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎస్ఎస్ఎస్ కాలనీ 864 హౌస్ నెంబర్ మరి అందరూ కూడా మేము కలుస్తూ ఉంటాం. మరి ఈ వేదికలో అందరితో చాలా సంతోషం. అలానే కీబోర్డ్ ప్లేయర్ బాబు కూడా ఉండడం సంతోషం. కాబట్టి మీ అందరం చూసి ఇవాళ మరి క్రీస్తులో ఆనందించడానికి, క్రీస్తులో దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఆ ప్రేమ ద్వారా ఈ లోకంలో బ్రతకడానికి యేసు తప్ప మరి యొక్క పేరు లేదు. దేవుని స్తోత్రం. అన్ని నామముల కన్నా పై నామము కలిగిన నామము యేసు నామం. ఒక హైందవ కుటుంబంలో పుట్టి హైందవ కుటుంబంలో పెరుగుతూ మరి దేవుని నామాన్ని అనేక సార్లు ప్రణీకరించినప్పుడు కూడా ఆయన ప్రేమ నాపై నుంచి ఒక దేవుని సేవకురాలుగా ఈ కుటుంబ సభ్యులు నేను కూడా ఒకరు దానిని మరి దేవుడంతో ఈ పాప నాకు ముని మనవరాలు. దేవుని స్తోత్రం. మా అక్క స్థానంలో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. అక్క వైజాగ్ లో ఉన్నారు. వారు రాలేనందుకు నేను చింతిస్తున్నాను. అయినప్పుడు కూడా ఒక ముని మనవరాలని చూసి సంతోషించి మీ అందరి పక్షంగా ఆ బిడ్డని దేవుడు దీవించి ఆ మంచి ఆరోగ్యము ఆశీర్వాదము దేవుడు ఆ బిడ్డ కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు కొరకు మేము అందరం కూడా ఎదురు చూసాం. మరి సెలబ్రేషన్ ఫస్ట్ యానివర్సరీ ఫస్ట్ బర్త్డే జరుపుకుంటుండగా గొప్ప దీవెన ఆ బిడ్డ కలిగినట్లు మరి కుటుంబాలు ఆనందించినట్లు మరి మనందరం కూడా చేరి ఆ బిడ్డను పెట్టి స్తుతించడానికి గర్భఫలము యెహోవాను గురించి స్వాస్థ్యం, ఈ స్వాస్థ్యాన్ని డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళడం అవి జరగదు. కానీ దేవుని వరం ఈ స్వాస్థ్యాన్ని అభివృద్ధి పొందుకునడానికి పాల్ మరి కుమార్తెను కూడా దేవుడు దీవించి మరి కుమార్తె ఇచ్చారు. దేవుడు స్తోత్రం. మరి అందరూ నిలబడి దేవుడు వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదివి వినిపిస్తాను. బైబిల్ ఉన్న వాళ్ళు తెరవండి, లేని వారు వినండి, ఆశీర్వాదం పొందుకోండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు చదువుకుందాం. నీవును నీ కుమారులను నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నియు నీ జీవిత దినములన్నిటను గైకొనొచ్చు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరచుకున్నటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నటకు మీకు బోధింపవలనని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలను విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడని యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి చెందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడకు యెహోవా నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తి
వాటిని వ్రాయవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన నిమిత్తం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రే చేసుకుందాం. పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడము, శక్తివంతుడము, జీవాధిపతివి, నీకు వందనాలు. మట్టితో మానవుని చేసి మానవుల్లో నీ ఊపిరి పెట్టి గొప్ప ధన్యత వారి కుటుంబానికి వారు దయచేసి వందనాలు ప్రభావ. అవును ప్రభావ, చిన్నపిల్లలు కూడా పాటలు అనుభవించిన మార్గంలో నడిపించే గొప్ప ధన్యత వాక్యంగా సెలవించిన కూడా ప్రభావ. అవును ప్రభావ, పాపల మధ్య దయచేసి ప్రభావ. దేవుడు దయలు, హృదయాలు రెండులో దేవుడు ప్రభావ. ఈ నామ మహిమాత్మకే పెట్టిన వాడు ప్రభావ. ఈ కాపుల మధ్య దయచేసి ప్రభావ. అప్పుడు ఖర్చు వేసి కాపుల భద్రత దినదిన ఆకృతిలో నడిపించుకొని నీకే కనుక నీకే ఆలోచించి ఏ సేమ్ ఘనమైన సమర్పించి పట్టుకోవాలి వేడుకున్నాము తండ్రి. ఇతర కుమారులను కోడాలి నమ్మరాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. వారు పంపించాలన్నా కూడా సంఘంలో కూడా పేరు పేరు వస్తుంది. ఈ జీవితం పొందాలి. దేశం అయితే పరిశుద్ధంలో శ్రామపరవుతుంది. చేతులు బాధలోకి వారికి ప్రభావ. అవును ప్రభావ, నీకు లవణం జ్ఞాపకం తీసుకున్న ప్రభావ. వారి బలవరాలు చక్కటి బలవరాలు హల్లెలూయా. అందరిలో హల్లెలూయా. జై జై ఆమేన్. చూడేలా కూర్చుని రాలే వస్తున్నారా అందులో. అవునన్నా, మా మమ్మీ వాళ్ళ అక్క అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ చిన్న ఆతిథ్యాన్ని తీసుకొని గౌరవపరంగా మీరందరూ మా ఆహ్వానాన్ని అందించడానికి వచ్చినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పంచబడ్డని ప్రేమతో అందరూ స్వీకరించి వెళ్ళాలని కోరుచున్నాం. నర్సరీ 2 years నర్సరీ పెద్ద పాప ఫస్ట్ పాప 4 years. వెజ్ నాన్ వెజ్ ఉందండి. ఎవరు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేసి వెళ్ళాలని వాళ్ళ తాతయ్య గారు చెప్తుంది. నేను కూడా నాయనమ్మ కాదు, నాయనమ్మ ముదమ్మమ్మ గారిని చెప్తున్నాను. దేవుని స్తోత్రం. నాకు చాలా సంతోషం. మా అక్కయ్య గారి ప్లేస్లో నేనుండి అక్కయ్య రాలేదు, ఆయన కూడా వారి ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే మా అమ్మగారు 5వ తరం అండి, ఇది 5వ తరము. మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారికి పిల్లలు. దేవునికి ఏమన్నా రండి పాస్టర్ గారు, చాలా సంతోషం. చూసాను నా వైఫ్ నాకు ఒకసారి వచ్చి ఎప్పుడైనా బాబు September 6th ఇప్పుడు ఎల్కేజీ నర్సరీ. ఓకే, 3.5 years బాబుకి. కాబట్టి నర్సరీ 2 years 2 years 3 months అయింది. 2 years 3 months నర్సరీ అవుతుందా? నేను వేసాను కదా రీసెంట్గా, లాస్ట్ ముందు వేసాను. వీడికి 2 years 3 months. 2 నెలలకు ముందే నేను నర్సరీ వేసాను. పాపని ఎక్కడ? చాణక్యం ఇక్కడెక్కడ సిబిఎస్ అది ఒకటే ఉంటుంది. ఎక్కడది? ఫస్ట్ లాస్ట్ బస్ స్టాప్. నెక్స్ట్ ఇయర్ పాపకి కేవీ ట్రై చేస్తాను. కేవీలో నేను పెడితే మొత్తం ఫస్ట్ పాప క్లాస్ ఫస్ట్ మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ నుంచి ఎక్కడ? చాణక్యం. ఎంతైనా ఫీజు నర్సరీ? 40,000 రీచ్ అవుతుంది.
పెద్ద పెద్ద వేరే ఏం లేదు సరే ఒక 20,000 బుక్స్ కాస్ట్ కొంచెం స్టడీస్ ఫస్ట్ భాష తర్వాత 3 years యూకేజీ వరకు ఇక్కడ యూకేజీ కూడా ఇస్తున్నారు యూకేజీ చార్నక్లో సిబిఎస్ఈ 5th వరకు సిలబస్ తర్వాత స్టేట్ ఎవరి బర్త్డే చెప్పు 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 కొడుకు నన్ను పొమ్మన్నాడు ఎలా అన్నాడు లాలించుకున్నాడు నువ్వు రానప్పదంటే నువ్వు పో నువ్వు లోనికి పో నువ్వు చెప్పు అదే చెప్పు దేవి సరే రికార్డ్ చేస్తేలే స్టాప్ చేసిన స్టాప్ చెప్పు 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 నువ్వు చెప్పు కళ్ళు మూసుకొని చెప్పు స్వీట్ టిఫిన్ కొడుకేమొంచో ఏంటన్నాడంటే నీకు దెబ్బలు పడతాయి అని చెప్పేసి రీసెర్చ్ చేయాలి అంతే. నువ్వేం చేసావు నేనేం చేయలే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతా అంటే రాను కూడా మన ఇంటికాడ పడుకున్న అమ్మని అడగకుండా ఉంటావా చెప్పు చెప్పు అరే లడ్డన్ బాయ్ చెప్పరా లడ్డన్ బాయ్ ఆడు డైపర్ అంతా ఇదైనట్టు పెద్ద మనలేదు అరే తగులుతుంది చూసి మమ్మీ పైకి బాబు లడ్డన్ బాయ్ చెప్పేసే ఇక లడ్డన్ అక్కడ ఉన్నాడు లడ్డన్